ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. మరికొద్ది గంటల్లో జీఎస్టీ కొత్త రేట్ల అమల్లోకి రాబోతున్నాయి. జీఎస్టీ సంస్కరణలో ఇప్పటి వరకు ఉన్న స్లాబ్లను 3కి కుదించింది. పేదలు సామాన్యులు ఎక్కువగా ఉపయోగించే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే విధించింది. ఇక ఆరోగ్యానికి హానికరమైనవి, లగ్జరీ వస్తువులు 40% జీఎస్టీ స్లాబ్లోకి రాబోతున్నాయి. సోమవారం నుంచి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. జీఎస్టీ మొత్తానికే రద్దు చేయడంతో ఒక్కో పాలసీపై 2 నుంచి 3 వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇక 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. క్యాన్సర్ మందులపై జీఎస్టీని తొలగించింది. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5% జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. ఇటు ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇప్పటి వరకు 5% పన్ను స్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తేసింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాటా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు 0 ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లేక్స్ వంటి వాటి పన్నును 5%కి తగ్గించారు. ఇంట్లో వాడే వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ షాప్స్, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్ వీటిపై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించింది. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తెచ్చారు. సైకిళ్లు, టేబుళ్లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహావసర వస్తువులు ఇప్పటి వరకు 12, 18, 28% స్లాబుల నుంచి 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. ఇక మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గబోతున్నాయి. గతంలో 12% జీఎస్టీ ఉండగా ఈసారి 18% కిందకు తీసుకొచ్చారు. అయితే 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సర్దుబాటు చేశారు. దీంతో చైన్ సప్లైలో పన్ను భారం తగ్గుతుంది. ఫలితంగా ఫోన్ల ధరలు 5 నుంచి 7% తగ్గనున్నాయి. ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. 28% నుంచి 18%కి జీఎస్టీని తగ్గించారు. ఇల్లు నిర్మించుకునే వారికి ఊరట దక్కనుంది. సిమెంట్ రేటు తగ్గనుంది. సిమెంట్పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18%కి తగ్గించింది. చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5%కి తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి రిలీఫ్ ఇచ్చారు. ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు.
ఇక వాహనాల విషయానికి వస్తే చిన్న కార్లు 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్లు 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. 3 వీలర్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. వస్తు రవాణా చేసే మోటార్ వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28% నుంచి 18%కి తీసుకొచ్చారు. దీంతో ఆయా వాహనాల రేట్లు తగ్గనున్నాయి. అయితే మీడియం, లగ్జరీ కార్లపై ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. దాంతో ఆయా కార్ల రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాల రేట్లు భారీగా పెరగనున్నాయి. వీటిపై 40% జీఎస్టీ వేస్తోంది. ఇటు ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్పై 40% పన్ను వేయబోతోంది. చక్కెర కలిపిన కార్బొనేటెడ్ పానీయాలకు ఈ స్లాబ్ వర్తిస్తుంది. మొత్తంగా సోమవారం నుంచి సామాన్యులు, మధ్యతరగతి వారికి ఈసారి బిగ్ రిలీఫ్ దక్కనుంది. ఈ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రాబోతున్నాయి. ఏవేవి తగ్గబోతున్నాయి, పేదలు, మధ్యతరగతి ప్రజల మీద ఏ మేరకు ఈ ప్రభావం ఉండబోతోంది ఒకసారి చూసినట్లయితే హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. జీఎస్టీ మొత్తానికే రద్దు చేశారు. వీటి మీద, పాలసీల మీద ఒక్క పాలసీపై సుమారుగా 2 నుంచి 3 వేల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రాణాధార 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. అంటే పూర్తిగా తీసేశారు. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించింది. ఇక ఎక్విప్మెంట్స్, హెల్త్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటే థర్మోమీటర్ కావచ్చు, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలు, వీటిపై 5%కి జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు కూడా భారీగా తగ్గబోతున్నాయి. ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇప్పటివరకు 5% ఉన్న పన్ను స్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీ ఎత్తేసింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాఠా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు జీరో ట్యాక్స్ స్లాబ్లోకి వస్తాయి. ఉప్పు, భుజియా, సాస్లు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్స్, కాఫీ, నిల్వ చేసిన మాంసం అంటే ఫ్రోజన్ మీట్, వెన్న, నెయ్యి, కార్న్ఫ్లేక్స్ వంటి వాటి పన్నును 5%కి తగ్గించారు. ఇంట్లో వాడే వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్పై 18% జీఎస్టీ ఉండేది గతంలో, అది 5%కి తగ్గించింది. దీంతో చాలా డిఫరెన్స్ రాబోతుంది. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తెచ్చారు. ఇక సైకిళ్ళు, టేబుళ్లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహావసరాల వస్తువులు ఇప్పటివరకు 12, 18, 28% స్లాబ్ల నుంచి 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. దీంతో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, ఇలా గృహోపకరణ వస్తువుల రేట్లు తగ్గబోతున్నటువంటి పరిస్థితి. పాలసీల మీద పూర్తిగా, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ మీద పూర్తిగా జీఎస్టీని ఎత్తేసారు. దీంతో చాలా డిఫరెన్స్ రాబోతుంది. అలాగే జిమ్ ఫీజులు కూడా తగ్గబోతూ ఉన్నాయి. ఇప్పటివరకు జిమ్కి వెళ్ళేటటువంటి వాళ్ళ మీద జీఎస్టీ, జిమ్ ఫీజుతో పాటు జీఎస్టీ పే చేయాల్సి వచ్చేది. అది ఇప్పుడు జీఎస్టీ 5%కి కుదించినటువంటి పరిస్థితి. ఇంతకుముందు 18% స్లాబ్లో ఉండేది. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గబోతున్నాయి. గతంలో 12% స్లాబ్లో ఉండేది, ఇది ఈసారి 18% కిందకు తీసుకొచ్చారు. అయితే 12% జీఎస్టీ రద్దు చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ సర్దుబాటు చేశారు. అంటే కంపెనీలకు ఇది లాభం చేకూరుతుంది. చైన్ సప్లైలో పన్ను భారం తగ్గుతుంది. ఫలితంగా ఫోన్ల ధరలు సుమారు 5 నుంచి 7% డిఫరెన్స్ రాబోతూ ఉన్నాయి. ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్ల ధరలు తగ్గబోతూ ఉన్నాయి. 28% నుంచి 18%కి వీటిపై జీఎస్టీని తగ్గించారు. దాదాపు 10% జీఎస్టీ తగ్గబోతోంది. ఇల్లు నిర్మించుకునే వారికి, అంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్కి
ఒక రకమైనటువంటి ఊతం అని చెప్పుకోవచ్చు. సిమెంట్ రేటు తగ్గబోతోంది. సిమెంట్పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18% తగ్గించింది. అంటే దాదాపు 10% డిఫరెన్స్ జీఎస్టీలో రాబోతోంది. చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5%కి తీసుకొచ్చారు. మార్బుల్, గ్రానైట్ కూడా రియల్ ఎస్టేట్కి ఊతం ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక వ్యవసాయ రంగానికి రిలీఫ్ ఇచ్చారు. రైతుల మీద ఉండేటటువంటి భారాన్ని, రైతు సహాయక వస్తువులకు సంబంధించినటువంటి వాటి మీద జీఎస్టీని తగ్గించారు. ఎరువులపై జీఎస్టీ 18% ఉండేది, అది 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% స్లాబ్ ఉండేది, అది 5%కి తీసుకొచ్చారు. ఇక వాహనాలు, 4 వీలర్స్ కావచ్చు, 2 వీలర్స్ కూడా సంబంధించి కూడా సంస్కరణ జరిగింది జీఎస్టీలో.